హాయ్ అండి. చపాతీ పిండిని చేత్తో కలిపే పని లేకుండా పేటాకార లేకపోయినా ఈ లోటాతో ఎన్నైనా చేయొచ్చండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకుంటూ ఉంటాం కదండి. నైట్ మనం ఇలా పెట్టేస్తూ ఉంటాం కదండి. పిండి అంతా పొంగిపోతూ ఉంటుంది. అలా పిండి పొంగిపోకుండా ఉండాలంటే కొంచెం అయితే ఆయిల్ అప్లై చేస్తే పైకి పొంగిపోకుండా ఉంటుంది. అలానే ఫ్రిడ్జ్ లేకపోయినా పిండి పులిసిపోకుండా ఉండాలంటే ఒక గిన్నెలో కొన్ని వాటర్ అయితే పోసేసి పిండిని అందులో పెట్టుకుని మూత పెట్టుకుంటే పిండి పాడవకుండా పులిసిపోకుండా టేస్టీగా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఎన్ని చపాతీలనైనా ఈజీగా సింపుల్గా ఇలా మిక్సీ జార్లో పిండిని అయితే కలిపేసుకొని ఆయిల్ అలానే సాల్ట్ తగినంత వేసుకొని మిక్సీ జార్లో వేసుకుని పిండి కలుపుకొని ఏదైనా ఒక పేపర్ ప్లేట్ తీసుకుని దానిలో చపాతీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పీట లేకపోయినా కర్ర లేకపోయినా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇలా చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ ప్యాకెట్ పైన ఇలా చపాతీని ప్రిపేర్